అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ మ్యాచే ఓడిపోయింది. ఎందుకు బ్రో ఇలాంటి టెన్షన్ పెడతాడు ఈ సంజీవ్ గోయాంక? ఫస్ట్ మ్యాచే ఓడిపోయింది. ఇంకా 4-5 మ్యాచ్లు ఏం కంటిన్యూస్గా ఓడిపోలేదు కదా. 4-5 మ్యాచ్లు ఏమన్నా కంటిన్యూస్గా ఓడిపోయింటే, ఆ ఓడిపోయినా కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో అయితే వాళ్ళైతే డిస్కస్ అయితే చేసుకోవాలి. అవునా కదా! అలాంటిది ఈ సంజీవ్ గోయంకి బుద్ధుందా లేదా ఏం అర్థమైతే అయితాండ్ల. కెమెరాల ముందు ఆ బౌండరీ లైన్‌లో స్టాఫ్‌ని రౌండప్ చేసి ఒక రిషబ్ పంత్‌ని ఏలు చూపించేది, చేయి చూపించేది, ఇది ఏం మాట్లాడుతున్నాడో ఏమో తెలీదు. క్లాస్ అయితే పీకుతున్నాడు. ఏం కంటిన్యూస్‌గా 4-5 మ్యాచ్లు ఏమన్నా ఓడిపోయినాడా? అంటే కెప్టెన్ చేశాడా? అవునా కదా! రిషబ్ పంత్ అయితే అనుకుంటాడు, ఎందుకురా వచ్చినని లక్నో సూపర్ జైంట్స్‌కి అనవసరంగా వచ్చాననైతే అనుకుంటుంటాడు. అంటే ఒక టీమ్‌ని ఫ్రీడమ్‌గా వదిలేయాల. ఫ్రీడమ్‌గా వదిలేస్తేనే వాళ్ళు ఆట మీద ఫోకస్ అయితే చేస్తారు. పనికిరాని విషయాలకంతా కెప్టెన్స్‌ని వేలు చూసి చూపించేది, చెయ్యి చూపించి తిట్టేది, క్లాస్ పీకేది ఎంత దరిద్రంగా కదా! అంటే కేఎల్ రాహుల్ మీద ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యాడో మనకంతా తెలుసు సంజీవ్ గోయాంక. విపరీతంగా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. అవునా కదా! ఒకవేళ ప్లే ఆఫ్స్ నుంచి ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడానికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్‌లో ఓడిపోతే ఇలా క్లాస్ పీకచ్చు. ఎప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో, అది కూడా కెమెరాల ముందు రౌండప్ చేసి తర్వాత వేలు చూపిస్తూ, చేయి చూపించి మాట్లాడేది కాదు. డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడుకోవాలి. అది కాక ఇది ఫస్ట్ మ్యాచ్. ఈ ఫస్ట్ మ్యాచ్‌కి ఇంత ప్రెషర్ పెడుతున్నాడంటే వాళ్ళు ఆట మీద, ఎల్ఎస్‌జీ టీమ్ ఆట మీద ఎలా ఫోకస్ చేస్తారు? అవునా కదా! ఒక టైంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కంటిన్యూయస్‌గా మ్యాచ్‌లన్నీ ఓడిపోయి 95% ఇక ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే ఛాన్సే లేదు. 5% మాత్రమే ఛాన్స్ ఉంది అన్నప్పుడు కూడా ఎక్కడ ఆర్‌సీబీ ఓనర్ కెమెరాల ముందు స్టాఫ్‌ని రౌండప్ చేసి ఫాఫ్ డు ప్లెసిస్‌ని గాని, విరాట్ కోహ్లీని గాని ఎక్కడ వార్నింగ్ ఇచ్చే తర ఫ్రస్ట్రేట్ అయ్యేది ఎక్కడ మనమైతే చూడలేదు. అవునా కదా! ఆ టైంలో కూడా వాళ్ళు ఫ్రీడమ్‌గా ఆడారు కాబట్టే ఫైనల్‌గా ప్లే ఆఫ్స్‌కైతే వెళ్లారు ఆ టైంలో గూడా. అలాంటిది ఫస్ట్ మ్యాచ్‌కి ఇంత ప్రెషర్ పెడుతున్నాడంటే, ఇక 4, 5 మ్యాచ్‌లు ఏమైనా కంటిన్యూయస్‌గా ఓడిపోతే రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి? నిజంగా ఆల్రెడీ కేఎల్ రాహుల్ సంజీవ్ గోయంక గురించి అంతా రివీల్ అయితే చేసేసినాడు. సంజీవ్ గోయంక చాలా అంటే చాలా టార్చర్ పెట్టే ముండా కొడుకు. చాలా అంటే చాలా టార్చర్ పెడతాడని అందరికీ చెప్పాడు. అవునా గదా! అంటే కోచింగ్ స్టాఫ్ నుంచి కూడా అంత ప్రెషర్ అయితే రాదు. అంత ప్రెషరు ఈ సంజీవ్ గోయంక ఓనర్ నుంచి వస్తుందని ఆల్రెడీ కేఎల్ రాహుల్ అయితే రివీల్ అయితే చేసేసాడు. సంజీవ్ గోయంక గురించి మనకందరికీ తెలిసిందే. అవునా కదా! ఇంకేమన్నా 4, 5 మ్యాచ్‌లు ఏమన్నా ఓడిపోతే అన్న గూడా అంటాడు. 27,00,00,000 ఇచ్చాం ఎందుకు నీకు? అన్న గూడా అనే పరిస్థితి కూడా ఎదురు రావచ్చు. అంత మెంటలోడు ఈ సంజీవ్ గోయంక. ఫ్రీడమ్‌గా వదిలేయల్లా. అప్పుడే ప్లేయర్స్ ఆట మీద ఫోకస్ అయితే చేస్తారు. ఇలాంటి ఫస్ట్ మ్యాచే ఓడిపోయినందుకు ఫస్ట్ మ్యాచే బౌండరీ లైన్‌లో రిషబ్ పంత్‌కి క్లాస్ పీకినట్టయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ నార్మల్‌గా మాట్లాడినా గూడా సంజీవ్ గోయంక నార్మల్‌గా మాట్లాడినా కూడా నిజంగానే క్లాస్ పీకుతున్నాడేమో అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఈ మహానుభావుడు గురించి, ఈ సంజీవ్ గోయంక గురించి చాలా అంటే చాలా రివ్యూలు అయితే చేసేసినాడు. ఈ మెంటల ముండా కొడుకు చాలా అంటే టార్చర్ పెట్టే ఓనరు అని రియల్‌గానే చెప్పాడు. అవునా కదా! ఇంకేమనుకుంటారు చాలామంది క్రికెట్ ఆడియన్స్, నిజంగానే మామూలుగా మాట్లాడినా గూడా ఒక ఓనరు కెప్టెన్‌తో మామూలుగా మాట్లాడినా గూడా నిజంగానే టార్చర్ పెడుతున్నాడేమోనైతే అనిపిస్తుంది. అవునా కదా! వాళ్ళు ఏం డిస్కస్ చేయాలన్నా డ్రెస్సింగ్ రూమ్ అయితే ఉంది. ఆ డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడుకోవాల. పనికి చాలా అంటే చాలా చెడ్డ పేరు. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. ఈ సంజీవ్ గోయంక ఫ్రస్ట్రేషన్ క్లాస్ పీకాడు కదా! దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.